మకరం వారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి శని తన ఓన్ స్టార్లో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు మరియు అదేవిధంగా రెండవ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ధనస్థానంలో పంచగ్రహ కూటమి అమావాస్య నాడు 17 ఫిబ్రవరి రోజు జరుగుతుంది. మరియు 6వ స్థానంలో గురువు, అష్టమంలో కేతు ఉన్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి? ఈ శని మూలంగాను పంచగ్రహ కూటమి మూలంగాను మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ 3లో శని భగవానుడు నిజంగా ఏ లగ్నమైనా ఏ రాశి అయినా వారికి మంచిదే, మీకనే కాదు గుర్తుపెట్టుకుని, బట్ మీకు ఇంకా మంచిది, మీ రాశ్యాధిపతి అవుతాడు కాబట్టి. కాకపోతే శని ఎంతైనా కూడా 3లో ఉన్నప్పుడు మీరు ఎఫర్ట్స్, మీరు చేసే ప్రయత్నాన్ని బాగా సపోర్ట్ చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే 3లో ఉంటాడో కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ల్యాగ్ చేయడం వల్ల కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎవరితోనే మాట్లాడేటప్పుడు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దేవత అనుగ్రహం కూడా పెరుగుతుంది అక్కడ శని ఉన్నప్పుడు. కాకపోతే రెండవ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ఆ గ్రహణము ప్లస్ అమావాస్య యోగం రోజు అంటే 17వ తేదీ అమావాస్య నాడు పర్టికులర్గా గ్రహణంతో పాటు మీకు ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి కూడా ఉంటుందో, గ్రహణం వల్ల ఏంటంటే కొంచెం మీరు ఎవరికైనా మనీ, ఫైనాన్స్ విషయంలో, అది కూడా వ్యాపారాల్లో ఫైనాన్స్ రిలేటెడ్ డీల్స్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ 5 గ్రహాలు ఉన్నందుకు మాత్రం మీకు ధనం అనేటువంటిది రకరకాల మార్గాల్లో ఏర్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని తీసుకుంటూ ఉండండి. మరియు ఇక్కడ కొంచెం గురువులతోని, టీచర్స్తోని అనవసరంగా వారితో గొడవలు అవుతాయా? ఎందుకంటే మీకు మంత్రం ఇచ్చిన గురువు కావచ్చు, ఎవరైనా కానీ అటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉంటూ, వివాహ నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అదేవిధంగా లాంగ్ జర్నీస్, మీ యొక్క పార్ట్నర్తో కలిసి లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మరియు అదేవిధంగా రుణం లభించడానికి, ఫైనాన్షియల్ గ్రోత్కి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ గ్రహణం ఇండియాలో లేదు కాబట్టి, ఇండియాలో మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే. అది భగవంతు అనుగ్రహం, మన గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899, 8125899899 నెంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే, కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, 1కి 1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే, ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ 4-7 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాగాలేవు, గోల్డ్ రేటు, సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం ఇంకా చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే, ఒక ఏమంటారు,
అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సంబంధించిన ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో, జపమో, మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ గ్రహణము, ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ. మరి 17వ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇట్లా చాలా దేశాల్లో ఉంది, మీకు నెట్లో కొట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే, అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతున్న కుంభం వారికి, మీనం వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో, అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే, గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలంటూ లేదు కదా, నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే, అంటే 17వ తేదీ నుంచి 41 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి, ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసాం దాదాపుగా హోమం ఆ రోజు వాళ్ళ గోత్రనామాలు చదివి. ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తిపీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు. శ్రీమాత్రే నమః.